ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు, ఆ సాంగ్స్ అన్ని అది బాగుంటాయి. సెకండ్ సాంగ్ కి అలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నా విషయం నేను అన్నప్పుడు చాలా మంది సార్ వాళ్ళు ఆ లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ఇది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అది సార్ అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్ సార్ అదే అంటాను సార్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ ఏమన్నా, నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు, కానీ డెఫినెట్ గా అమ్మని అక్కని అని గాళ్ళు మొక్కిపోతా అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ చూస్తారుగా ఆ సాంగ్, లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే. ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ వస్తుంది, దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం. అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్, మాస్ మాస్ బీట్, డాన్స్ నెంబర్, సెట్ నెంబర్, లీలాను రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్, అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం, అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ. కాంట్రవర్షియల్ కాదు, కాకపోతే ఏంటర్ ఎలా ఉంది అంటారు. ఏదైనా కొత్తగా ఉంటే ఫస్ట్ ఒక చిన్న టెన్షన్ వస్తుంది, కళ్యాణ్కి ఏదైనా కొత్తగా ఏది ఉన్నా సరే అనుకుంటారు, ఏదైనా అంతే కొంచెం